హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ముందు వీడియోలో అష్టచెమ్మ గవ్వల గురించి, కాయిన్స్ గురించి చెప్పాం కదండి. ఇప్పుడు ఆట ఏ విధంగా ఆడాలో చూద్దామండి. చూడండి, నేనైతే ఆటను స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా 2 పడిందండి. 2కు ఈ యొక్క పావు మాత్రం ఎక్కదండి, కాయ మాత్రం ఎక్కదు. తర్వాత ఆపోజిట్ వాళ్ళు ఆడుతున్నారండి. ఆపోజిట్ వాళ్ళకు కూడా 3 పడిందండి. వీళ్ళకు కూడా కాయ ఎక్కదండి. ఈ విధంగా చూడండి, మళ్ళీ నేనే వేస్తున్నాను. గుడ్డి పడిందండి, గుడ్డి కూడా కాయ ఎక్కదండి. మళ్ళీ ఆపోజిట్ వాళ్ళు వేస్తున్నారండి, ఆమెకు కూడా గుడ్డే పడింది, దీనికి కూడా కాయ ఎక్కదండి. చూడండి, మళ్ళీ ఒకటే పడిందండి, ఒకటికి కాయ ఎక్కదండి. ఈ విధంగా చెమ్మ పడిందండి ఆపోజిట్ వాళ్ళకి ఒక కాయిన్ ఎక్కుతుందండి. అదేవిధంగా 3 పడిందండి, 3 పెట్టుకుంటున్నారండి వాళ్ళు. ఇప్పుడు మనం వేసుకుంటున్నామండి. మనకు కూడా 3 పడిందండి, కాయ మాత్రం ఎక్కదండి. అదేవిధంగా గుడ్డి పడిందండి, ఇది ఏంటి గడలోకి వచ్చిందండి. ఇక్కడ సంపుడు పంచం కానీ ఏది చంపరండి. చూడండి, అష్ట పడిందండి, అష్టకు మాత్రం 2 కాయిన్స్ ఎక్కుతాయండి. అదేవిధంగా చూడండి ఏ విధంగా ఆడుతున్నానో. 2 పడిందండి, 2కి 2 పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మళ్ళీ 2 పడిందండి, ఆపోజిట్ వాళ్ళకి 2 పెట్టుకుంటున్నారండి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఆపోజిట్ వాళ్ళకు 2 పడిందండి, 2 పెట్టుకున్నారు. నాకు కనుక గుడ్డి పడితే వాళ్ళని చంపడానికి వీలుంటుందండి. నేను ఆ గుడ్డి పడిందండి, వీళ్ళు చనిపోయారండి. చనిపోతే మళ్ళీ బయటకు వెళ్ళిపోతారండి. చంపుడు పంచం నెక్కింది కాబట్టి నేను మళ్ళీ వేయాలండి అష్టచెమ్మ. చూడండి, 2 గడిలో వేసుకుంటున్నానండి. ఆపోజిట్ వాళ్ళు వేస్తున్నారండి, అన్ని కాయలు బయటనే ఉన్నాయి. వాళ్ళకు గుడ్డి పడిందండి, కాయిన్స్ మాత్రం ఎక్కువ. ఇప్పుడు చూడండి, నేనండి 1 2 3 గడిలో పడిందండి, నన్ను ఎవరు చంపరు. ఇప్పుడు ఇదే విధంగా గుడ్డి పడిందండి ఆపోజిట్ వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఒకటి పడిందండి, ఒకటి వేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, 2 మెంబర్స్ కాకుండా 4 మెంబర్స్ కూడా ఆడుకోవచ్చండి ఈ ఆట. 4 మెంబర్స్ ఆడితే ఇంకా మజాగా ఉంటుందండి, చాలా సీరియస్గా ఆడుకోవచ్చండి. ఇది ఇండోర్ గేమ్ అండి, ఇంట్లోనే కూర్చొని ఆడుకునే ఆట. సమ్మర్లో అయితే చాలామంది ఇదే ఆట ఆడుకుంటారండి. ఎక్కువగా నాకు చెమ్మ పడిందండి, మళ్ళీ ఇంకో కాయ ఎక్కిందండి, గుడ్డి అండి. మళ్ళీ గడిలోకి వచ్చానండి. ఆపోజిట్ వాళ్ళు వేస్తున్నారండి. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళకి ఇంకా కాయిన్స్ ఎక్కట్లేవండి. తర్వాత వీళ్ళు ఫామ్లోకి వచ్చారండి. 1 2 పడిందండి, 1 2. తర్వాత వీళ్ళకి గుడ్డి పడిందండి, అష్ట పడిందండి. అష్టకి చెమ్మకు ఒక కాయ ఎక్కుతుందండి. మళ్ళీ నేను చెమ్మ పెట్టుకోవాలండి. 1 2 3 4 చెమ్మ అంటే 4 అండి. ఇక్కడికి వస్తానండి. తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నానండి. 2 పడిందండి, 2కు గడిలో పెట్టుకున్నానండి. ఆపోజిట్ వాళ్ళు వేస్తున్నారండి, గుడ్డి పడిందండి, వాళ్ళకు ఎక్కవండి. చూడండి, అష్ట చెప్పొద్దా ఆడు. చూడండి, సంపుడు పంజం నెక్కింది కాబట్టి ఈ విధంగా ఇంట్లోకి పోవచ్చు. ఈ విధంగా ఇంట్లోకి పోవచ్చండి. సంపుడు పంజం నెక్కింది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇంట్లోకి పోవచ్చండి. 2 పడిందండి. ఆపోజిట్ వాళ్ళకి ఇంకా సంపుడు పంజం కాలేదండి, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఈ విధంగా చూడండి, 1 2 3 ఇక్కడ వరకు వచ్చాయండి, గుడ్డి పడిందండి. అదేవిధంగా మళ్ళీ 2 పడిందండి. చూడండి, పంట అండి, 1 2 పంట ఇంట్లోకి వెళ్ళిపోయిందండి ఒక కాయిన్. ఇక్కడ చూడండి, 3 పడితే నేను చంపడానికి వీలుంటుందండి. 3 పడిందండి, చంపానండి. మళ్ళీ కూడా నేనే వేసుకోవాలండి. చూడండి ఏ విధంగా ఆడుతున్నామో. 1 2 3 1 2 3. అదేవిధంగా ఆపోజిట్ వాళ్ళకు 1 2 3 పడిందండి. చూడండి, ఆపోజిట్ వాళ్ళు 3 పడితే చంపడానికి వీలుందండి, కానీ పడలేదండి. ఇప్పుడు చూడండి, నావి 3 కాయలైతే ఇంట్లో పడుకున్నాయండి. 1 2 3. ఇక్కడ చూడండి, 1 పడితే ఆమె చంపడానికి వీలుందండి, కానీ పడలేదండి. 3 పడింది. చూడండి ఏ విధంగా వెళ్ళిపోతున్నారో. 1 2 3 వెళ్ళిపోయారండి.
సంపుడు పంజం నిక్కడం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉందండి. 1 2 ఇప్పుడు చెమ్మ పడితే 2 పడితే ఎక్కుతుందండి. చంపడానికి వీలుంటుంది కానీ చంపలేకపోయారండి. చూడండి నేను మాత్రం వెళ్ళిపోతున్నానండి. 3 పడిందండి. చూడండి చెప్పు గుడ్డి పడి రెండు పడిందండి. ఆపోజిట్ వాళ్ళకు కూడా అష్ట పడిందండి. 2 పడింది. 2 చనిపోయిందండి కాయ. అష్టకి ఇంట్లోకి పోయిందండి. ఆపోజిట్ వాళ్ళు కూడా చూడండి. మళ్ళీ నాకు చెమ్మ పడితే కానీ ఎక్కదండి. చూడండి ఈ విధంగా అన్నీ లోపలికి వచ్చేసాయండి కాయలన్నీ. చూడండి నాకు తీని పడితే ఇంట్లోకి వెళ్ళిపోతానండి కానీ దూగ పడిందండి. ఈ విధంగా మళ్ళీ పండు కాయను చంపానండి. బయటికి వెళ్ళిపోయిందండి. నేను మళ్ళీ వేసుకోవచ్చండి. గుడ్డి పడైతే ఇంట్లోకి వెళ్ళాలండి కానీ పట్టదు కాబట్టి సంపుడు పంజం క్యాన్సల్ అండి. ఈ విధంగా చూడండి అన్ని కాయలు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయండి. తీని పడిందండి, ఇంట్లోకి వెళ్ళిపోయానండి. ఆపోజిట్ వాళ్ళు ఆడుతున్నారండి దూగా అండి. ఇంకా ఒక కాయ మాత్రమే మిగిలి ఉందండి. చూడండి ఏ విధంగా ఆడుతుందో ఈమె కూడా. 2 పడిందండి. మళ్ళీ ఇప్పుడు అష్ట పడిందండి. అష్ట వేస్ట్ అండి. 2 పడితే ఇంట్లోకి వెళ్ళిపోతుందండి. 2 పడిందండి. ఈ విధంగా ఇంట్లోకి అన్నీ వెళ్ళిపోయాయండి. ఈ విధంగా చాలా బాగా ఆడామండి ఆట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మంచి విషయాలతో మీ ముందుకు వస్తానండి. బాయ్.